నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం. మానసిక ఒత్తిడి ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్న పదం. ఈ బిజీ లైఫ్లో ఆఫీస్కి లేట్ అవుతుందనో, ఆఫీస్లో పనులున్నాయనో, ఇంటి సమస్యలో లేక డ్రైవింగ్లోనో ఇలా ప్రతి చిన్న వాటికి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా మధ్య వయస్సు వాళ్ళు ఎక్కువగా గురవుతున్నారు. మరి ఆ ఒత్తిడిని ఎలా అధిగమించాలో వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అర్చన గారు. ముఖ్యంగా ఈ ఒత్తిడి అంటే ఏంటి, అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఒత్తిడి అంటే ఏంటి? మనం తరచుగా మీరు చెప్పినట్టు ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా మనం వింటున్న పదం ఒత్తిడి, స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ అనేది ఒక రోగంగా ఇవాళ రేపు అందరూ పరిగణించేశారండి. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే స్ట్రెస్ అనేది ఒక రోగం కాదు. అదేదో సపరేట్ గా బీపీ షుగర్ లాగా వచ్చే ఒక ఇంకో ఏమంటారు హెల్త్ ప్రాబ్లం లాంటిది ఏమీ కాదు. ఒత్తిడి అనేది మన ఆలోచన విధానంలో ఉండే ఒక చిన్న మార్పు. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టే మనకి స్ట్రెస్ అనేది మనం తీసుకుంటున్నాం. సో మనం బయట నుంచి ఎక్కడి నుంచో మనకి స్ట్రెస్ రావట్లేదు, మనలో మనం క్రియేట్ చేసుకుంటుంది ఈ ఒత్తిడి. సో ఏమవుతుంది అంటే ఒక ప్రీ మైండ్ సెట్, అంటే ప్రతి వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోయేసరికి స్ట్రెస్, అంటే అది తట్టుకోలేక, పేషెన్స్ లేక, అది తట్టుకోలేక వెంటనే ఒత్తిడికి లోనవ్వడం. సో ముందుగా ఈ ఒత్తిడిని అసలు ఎలా స్క్రీన్ చేయాలి? అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇది ఒత్తిడి అని ఫీల్ అయిపోతున్నారు చాలా మంది. అసలు ఈ ఒత్తిడి ఎలాగా ముందు అనుకోవాలి, దేన్ని అనాలి అసలు? యాక్చువల్లీ దేన్ని ఒత్తిడి అని అనాలి అంటే, ఒత్తిడి యాక్చువల్ గా మంచిది. దేనికి అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, స్ట్రెస్ లేదనుకోండి ఎగ్జామ్ చేయలేరు. లేకపోతే టైం ప్రెషర్ ఉంటుంది, పంక్చువాలిటీ. సో ఇంట్లోంచి ఆఫీస్ కి బయలుదేరే వాళ్ళు నేను టైంకి వెళ్ళాలి అనే దానికి కూడా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. అంతేకాని అది నా రెస్పాన్సిబిలిటీ, నా డ్యూటీ, నేను టైంకి రీచ్ అవ్వాలి అనేది తీసుకోవట్లేదు. సో ఫస్ట్ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోండి. అయితే ఈ స్ట్రెస్ వేరు, క్యూములేటివ్ స్ట్రెస్ వేరు. క్యూములేటివ్ స్ట్రెస్ మూలంగా మీరు చెప్పినట్టు దాన్ని మనం ఒత్తిడి ప్రాబ్లం గా పరిగణించవచ్చు. సో ఈ స్ట్రెస్ అనేది మనం అనుకుంది జరగకపోయే ప్రతిదాన్ని మనం స్ట్రెస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అలా కాకుండా చాలా మంది ఏదో చిన్న ప్రాబ్లం ఫేస్ చేసి, హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే పిల్లల విషయంలో కానివ్వండి, ఆఫీస్ లో పని సక్రమంగా చేయలేకపోవడం మూలంగా కానివ్వండి, ఇలాంటి వాటి మూలంగా వాళ్ళు ఎదుర్కొనే సమస్యని మనసులో పెట్టేసుకుని దాని గురించి ఆలోచించి కుమిలిపోయి అలా కొన్ని నెలలు గడిచిపోయేసరికి ఒక వ్యధ, దాని మూలంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఇవన్నీ రావడం, దీన్ని మనం స్ట్రెస్ ప్రాబ్లం గా కన్సిడర్ చేయాలి. సో ఈ స్ట్రెస్ లో చాలా రకాలు ఉన్నాయని కూడా చెప్పారు మీరు. ఎస్, ఇదే స్ట్రెస్, క్యూములేటివ్ స్ట్రెస్, ట్రామాటిక్ స్ట్రెస్. ట్రామాటిక్ స్ట్రెస్ అంటే ఇలా చాలా ఉండి ట్రామాలోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ నథింగ్ బట్ ఈ డిప్రెషన్, లేకపోతే సూసైడల్ టెండెన్సీ, లేకపోతే లోన్లీనెస్, వీటన్నిటికీ వెళ్ళిపోతారు. వీటి సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయండి స్ట్రెస్ వల్ల వచ్చే? స్ట్రెస్ మూలంగా అంటే నేను చెప్పగలను, మీ అందరికి ఏదైనా భయం రాగానే చెమటలు పట్టడం, ఒళ్ళు బిగుసుకుపోవడం, లేకపోతే హార్ట్ పాల్పిటేషన్స్, గుండె దడ, నెక్స్ట్ ఇంకా ఏమంటారు కడుపులో గుడుగుడు, ఎసిడిటీ, ఇలాంటి బౌల్, అబ్డామినల్ ప్రాబ్లమ్స్, షోల్డర్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఒత్తిడి మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏనండి. సో మీరు అనుకుంటారు ఇవన్నీ హెల్త్ రిలేటెడ్ ఏమోనని, కాదు. సో ఇవన్నీ ఏంటంటే మనం చిన్నది కూడా ఎక్స్పెక్టేషన్, అమ్మో ఇంత పెద్ద పన నేను చెయ్యాలా. సో ఫస్ట్ మనం ఇమాజిన్ చేసుకోవడమే అలా ఇమాజిన్ చేసుకునేసరికి వెంటనే మీకు ఏమవుతుంది, రాత్రి నిద్ర పట్టదు, ఆకలి వేయదు, చెమటలు పట్టేస్తాయి, లేకపోతే మజిల్ సిస్టమ్ వీక్నెస్ వచ్చేస్తుంది, నర్వస్ వీక్నెస్ వస్తుంది. సో స్ట్రెస్ ఏమీ లేని దానికి మనం క్రియేట్ చేసుకుని మరీ మానసికంగాను ఫిజికల్ గాను మన హెల్త్ ని మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎలాంటి టైంలో కౌన్సిలింగ్ కి వెళ్ళాలి అంటారు? ఎలాంటి టైంలో కౌన్సిలింగ్ కి వెళ్ళాలి అంటే, యాక్చువల్ గా చెప్పాలంటే అండి, మనకి సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ ని మనం ఇనిషియల్ స్టేజెస్ లోనే మనం కట్ చేసేయచ్చు. సో అంటే సింపుల్ గా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఆఫీస్ కి లేట్ అయిపోతుంది, ఇవాళ పని మనిషి రాలేదు, లేకపోతే ఆఫీస్ ఫైల్ నిన్న నైట్ మనం క్లియర్ చేయలేకపోయాము, ఇలాంటి సింపుల్ ఉంది. ఓకే నేను చెయ్యలేకపోయాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. కానీ జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ నేను చేయలేకపోయాను. సో దే కీప్ ఆన్ రివాల్వింగ్ అరౌండ్ ద ప్రాబ్లమ్ రాదర్ దెన్ థింకింగ్ అబౌట్ సొల్యూషన్. సో మీరు కౌన్సిలింగ్ దాకా ఆలోచించడం కంటే కూడా ఇనిషియల్ లెవెల్స్ లో ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వెతకండి.
వెతకంగానే అసలు నేను ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఈ స్ట్రెస్ నాకు ఎందుకు వస్తుంది, నేను ఎలా కట్ చేసేయాలి ఆలోచించారనుకోండి, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఆటోమేటిక్ గా మానేస్తారు. సో అలా కాకుండా కొన్ని మన చేతుల్లో ఉన్నవి మన చేతుల్లో లేనివి ఉంటాయి. సో మీరు చేయగలిగేది ఏంటి, మన చేతుల్లో ఉన్న సమస్యని మనం ఎలా పరిష్కరించవచ్చు, అంటే మన మైండ్ సెట్ మనకు మార్చుకోవడం ఈజీ కాబట్టి అలాంటివి మనం చేస్తాం. సో మన చేతుల్లో లేని దాన్ని ఏం చేయాలి అనే సమస్య వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ అక్యూములేటివ్ స్ట్రెస్ ఫామ్ అవుతుంది. అంటే చుట్టుపక్కల వాళ్ళ ప్రెషర్, వాళ్ళ యాటిట్యూడ్ ప్రెషర్ మన మీద పడి మనం స్ట్రెస్ కి లోనయ్యి ఆ మానసిక ఒత్తిడి, అప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు, మిమ్మల్ని మీరు కౌన్సిలింగ్ చేసుకోలేరు అన్న సమయానికి అప్పుడు మీరు కౌన్సిలర్ హెల్ప్ తీసుకుంటే విత్ సర్టెన్ టెక్నిక్స్ యూ కెన్ ఓవర్కమ్ సచ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. ఇప్పుడు ఈ క్యూములేటివ్ స్ట్రెస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కి అంటే ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా తర్వాత అంటే ఇది రెగ్యులర్ గా వస్తూ ఉంటే? క్యూములేటివ్ స్ట్రెస్, అసలు క్యూములేటివ్ స్ట్రెస్ అని కాదు, ఫ్రీక్వెంట్ గా స్ట్రెస్ తీసుకునే వాళ్ళని నేను చాలా మందిని ఈ మధ్య గమనిస్తున్నాను. అంటే ప్రతి చిన్నదానికి పిల్లలు హోంవర్క్ చేయలేదు అన్నదానికి కూడా స్ట్రెస్ తీసుకునే తల్లిదండ్రుల్ని చూశాను. లేకపోతే బెడ్షీట్ మడత పెట్టలేదు భార్య అని స్ట్రెస్ తీసుకునే వాళ్ళని చూశాను. గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయి, అసలు అవన్నీ చాలా జీవితంలో చాలా చాలా స్వల్పమైన విషయాలు జరిగే తప్పులే అవి. అంటే అవి చాలా, అసలు వాటికి మనం స్ట్రెస్, అసలు జీవితంలో భయపడాల్సినవి, బాధపడాల్సినవి, స్ట్రెస్ తీసుకోవాల్సిన విషయాలు చాలా పెద్దగా ఉన్నాయి. అయితే ఫార్చ్యూన్ గా మనం ఆధునికంగా బాగా డెవలప్ అయిపోయి ఇవాళ రేపు మంచిగా సంపాదించి కంఫర్ట్ లైఫ్ ఎక్కువ అయిపోయేసరికి ఏమైతుందంటే చిన్న చిన్న వాటిని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోలేని పరిస్థితికి మనం వచ్చేసాం. సో ఈ అడ్జస్ట్మెంట్ లేకపోవడం మూలంగా ఏమవుతుందంటే మనకి అన్ని స్ట్రెస్ లాగానే కనిపిస్తున్నాయి. అవును, కరెక్ట్ చెప్పారు. అంటే అన్ని ఇర్రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయిపోయి, అంటే అవతల వాళ్ళ తప్పు చేసరికి మీరు ఇర్రెస్పాన్సిబుల్ అని వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే నేను ఇర్రెస్పాన్సిబుల్ అని అనను, రెస్పాన్సిబిలిటీ నాది కాదు అనుకోవడం. ఓకే, అంటే ప్రతి వాళ్ళు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విరామం తీసుకున్నాక మళ్ళీ మనం ఈ టాపిక్ చేద్దామండి. ఇప్పుడు విరామం తీసుకుందాం. తల్లి ముర్రుపాలు, బిడ్డకు మురిపాలు. అమ్మ పాల కమ్మదనం, బిడ్డ ఎదుగుదలకు సోపానం. తల్లి బిడ్డ అనుబంధం, పాలిచ్చినప్పుడే అందం. అమ్మ స్పర్శలోని వెచ్చదనం, బిడ్డకు ఎనలేని రక్షణ. తల్లిపాలలోని పోషకాలు, బిడ్డకు సహజమైన ఆహారం. అమ్మ పాలలోని ఔషధ గుణాలు, రోగ నిరోధక శక్తికి మూలాలు. మాటన చిట్టు చాటున తిరువు చెంతన పట్టాల పక్కన అడుపు ఖాళీ చేస్తావు నువ్వు మరుగుదొడ్డులా ఊసేలేదు. ఎటు చూసిన మురికి పెంట జబ్బులు అయ్యాయి మోర్. అరే అందుకే బాస్ షట్ ద డోర్ అంటే తలుపులు ముయ్యి, తలుపులు ముయ్యి, తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. అర్థం అయితే నీకు పన్నా తలకాయ. పాయ్ఖానాకి వెళ్ళాలంటే పెట్టాలి మరి గడియా. మరుగుదొడ్లు వాడండి, భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయండి. డాక్టర్ నేహా టీమ్ లంచ్ 9th కుంది.
సారీ సార్ 9కి వేరే చోట కమిట్మెంట్ ఉంది. సార్ నేహమేమో ఒకసారి కమిట్ అయిందంటే ఇక తన మాట కూడా తను వినదు. ఏం కమిట్మెంట్? కమిట్మెంట్ ప్రెగ్నెంట్ విమెన్ కోసం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ లో చేరాను నేను. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా స్పెషల్ ఏఎన్సీ సేవలు అందిస్తాను. మరి మనం ప్రైవేట్ డాక్టర్స్ కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలిగా. లంచ్ క్యాన్సిల్. ఐ ప్లెజ్ ఫర్ 9. I pledge for 9. ప్రతి 9వ తారీఖున కాబోయే తల్లిపై శ్రద్ధ అన్నిటికన్నా ముందుగా. కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఫోన్ కాల్ తీసుకున్నాం డాక్టర్ గారు. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. చెప్పండి మీ పేరు? నా పేరు రమాదేవి అండి, వరంగల్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుండి. మీ సమస్య ఏంటో అడగండి డాక్టర్ గారిని. ఓకే చెప్పండి రమాదేవి గారు. మేడం, కొందరు వ్యక్తులు చీటికి మాటికి ఇట్లా చుట్టూ 10 ఇండ్లకి నచ్చేటట్టు అరుస్తారు కదా, అంటే దానికి కారణం ఏమంటారు మేడం? అంటే కొందరు ఎలా ఉంటారంటే ప్రతిదీ నేను చెప్పినట్టే ఇతరులు వినాలి అన్న ఉద్దేశంతో ఉంటారు కదా. అవునవును. ఏ కొంచెం తేడా వచ్చినా గానీ ఇక చీటి మట్టికి ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూసి గోరంతను కొండంతలు చేసి అరుస్తారు కదా. అవునమ్మా. అలాంటి వాళ్ళకి ఏమైనా ఉంటుందా మేడం? అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ వాళ్ళు అంటే మా దగ్గరికి రావడానికి వాళ్ళు సిద్ధపడాలమ్మా. సో జనరల్ గా ఏంటంటే అలాంటి వాళ్ళు వాళ్ళ తప్పుని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. కాల్ కట్టండి, మీరు చెప్పండి. సో అలాంటి వాళ్ళు జనరల్ గా వాళ్ళ తప్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము. అదేంటంటే జెనెటికల్ గా ఫస్ట్ కొన్ని లక్షణాలు వస్తాయండి. దాని తర్వాత ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లో ఏంటంటే ఆ డామినేషన్ నేచర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, ఫ్యామిలీలో మనం అంటూ ఉండాలి అంటే ఇలా డామినేట్ చేస్తేనే వాల్యూ ఇస్తారు, మనం చెప్పిందే జరగాలి, లేకపోతే వైఫ్ చెప్పిన మాట పిల్లలు చెప్పిన మాట వినకూడదు, నా తుది శ్వాస విడిచే వరకు అందరు నేను చెప్పిన మాటే వినాలి. ఇలా బలమైన విత్తనాలు బ్రెయిన్ లో నాటుకుపోయి ఉంటాయి. సో ఇలా నాటుకుపోయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఎవరు చెప్పింది కూడా వినరు. తప్పు అని తెలిసినా ఒక క్షణం ఆలోచిస్తే కదండి వాళ్ళకి తెలుస్తుంది తప్పు అని. కానీ వాళ్ళు ఏంటంటే నాకు తెలిసిందే కరెక్ట్, నాకు తెలిసిందే ధర్మం, ఇదే అవతల వాళ్ళు పాటించాలి, పాటించకపోతే వాళ్ళు తప్పు చేసినట్టు. ఇలా ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, వాళ్ళు చేసినది తప్పు అని ప్రూవ్ అయ్యే సిచ్యుయేషన్, వాళ్ళ డామినేషన్ నిరూపించుకోవడం కోసం ఏం చేస్తారంటే ఇలా గట్టి గట్టిగా అరవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు రియలైజ్ అవ్వని పాయింట్ ఏంటంటే ఇలాంటి వాటి మూలంగా వాళ్ళకి రిలేషన్షిప్ లో ఉన్న అందరూ దూరం అవుతారు. దాని తర్వాత వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కోపం వచ్చిందండి, అరిచారు, మీరు ఒక నిమిషం బాధపడతారు, కానీ కోపం తెచ్చుకున్న వాడికే కదా హార్ట్ బీట్ పెరిగేది, బీపీ వచ్చేది. సో ఇలా బీపీ, షుగర్. ఇంకో ఫోన్ కాల్ రెడీగా ఉందండి, ఆ కాల్ కట్ అయిపోయింది. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రాజు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాం. సమస్య ఏంటో అడగండి మేడం గారిని. చెప్పండి మేడం, నేను ఇంటర్ పూర్తయింది. ఓకే. ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ చేస్తే నా ఈ కంప్యూటర్ సబ్జెక్ట్ అన్ని వేయనాయి. ఎన్నిసార్లు రాసినా అవి వెళ్ళట్లేదు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ప్రతి చిన్నదాన్ని టెన్షన్ గా తీసుకుంటున్నా. ఇంగ్లీష్ అనేది ఎన్నిసార్లు రాసినా అట్లా పోతుంది కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది. దానికి ఏమన్నా పరిష్కారం? అంటే కంప్యూటర్ సబ్జెక్ట్ ఒక్కటే పోతుందా మీకు? మేడం, మొత్తం కంప్యూటర్లు అన్ని అట్లా అలాగే ఉన్నాయండి 3 years. ఇప్పుడు మీ వాయిస్ లో కూడా నాకు స్ట్రెస్ తెలుస్తోంది యాక్చువల్ గా. కానీ మీరు అంటే చదివి అటెంప్ట్ చేస్తున్నారా, చదవకుండా అటెంప్ట్ చేస్తున్నారా? మేడం, చదివి అటెంప్ట్ చేస్తున్నా, ఎన్నిసార్లు రాసినా అవి అనేది గుర్తుకు రావడం లేదు. ఎగ్జామ్ సెంటర్ కు పోయేటలకు అసలే మళ్ళీ ఇంగ్లీష్ అనేటలో కొంచెం భయం ఏర్పడుతుంది. సో స్ట్రెస్ కి ఇది ప్రథమ లక్షణం ఏంటంటే, మనకు స్ట్రెస్ ఎక్కువగా గురవుతే ఏంటంటే అండి మనం గుర్తున్నది కూడా మర్చిపోతూ ఉంటాం. సో భయానికి కూడా మర్చిపోతూ ఉంటాం. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో అంటే నేను భయపడకుండా రాయాలి, ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుంది, అలా మీకు మీరు సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవడం ఫస్ట్ ట్రై చేయండి. మేడం, మళ్ళీ చిన్న విషయాన్ని కూడా నేను పెద్దగా భూతద్దాన్ని లెక్క చూస్తున్నాను. అది మీకు తెలుస్తోంది కదా సమస్య. సో మీరు ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా ట్రై చేశారా అండి? మేడం, ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ మేడం, ఈ మధ్యలో నాకు సమస్యలు బాగానే మేడం. అన్నం అరగప్పుడు చాలా హాస్పిటల్ తిరిగాను, ఎక్కడ ఏం రాలేదు. ఓకే.
అంటే ఏం కాకపోవడం అనేది ఉండదండి. ఫస్ట్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక సమస్య ఉంది, మీరు దాన్ని భూతద్దం నుంచి చూస్తున్నారు, మీకే తెలుస్తోంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు దీని మూలంగా నాకు వచ్చే నష్టం ఏంటి ఒక్క క్షణం ఆలోచించండి. అంటే మీరు చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ పడుతున్నారు అనుకోండి, అవును ఇప్పుడు కరెంటు పోయింది, కరెంటు పోతే ఏమైంది అయితే అని ఒక్క క్షణం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీరు ఒక్క % అన్నా మీ లోపల ఖచ్చితంగా స్ట్రెస్ తగ్గి తీరుతుంది. అయితే అందుకే మేడం ఒక సైకియాట్రిస్ట్ ని కలుద్దామని అనుకుంటున్నాం మొన్నటి నుంచి. ఓకే, అందుకే భయం అవుతుంది తల వల్ల దాని. ఇక్కడ ఎక్కడైనా కలవచ్చండి. మీరు ఒక సైకాలజిస్ట్ ని కలవడానికి టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఎందుకు అంటే మీరు చాలా స్ట్రెస్ ఎక్కువ పెంచేసుకుని మిమ్మల్ని మీరు కౌన్సిల్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి జస్ట్ ఒక ఫ్రెండ్లీ హెల్ప్ తీసుకోవడానికి ఒక సైకాలజిస్ట్ ని కలుస్తున్నారు అంతే. సో దానికి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే మీరు డైలీ కనీసం ఒక్క 10 నిమిషాలన్నా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి చూడండి. బ్రీతింగ్ అంటే పెద్ద కష్టపడక్కర్లేదు. మీ బ్రీత్ ని స్లోగా లోపలికి పీల్చుకోండి, స్లోగా బయటికి వదలండి. ఇది ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేసి చూడండి, రిలీఫ్ మీకే తెలుస్తుంది. మీరు స్ట్రెస్ ఫీల్ అయిన ప్రతిసారి ఈ ఎక్సర్సైజ్ ఒక్కసారి చేసి చూడండి. ఎందుకు అంటే మేడం ఆయన కాల్ కట్ అయిపోయినట్టుంది, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఓకే, తలుపు మొయ్యి, తలుపు మొయ్యి, తలుపు మొయ్యి. ఏం బాబు ఎక్కడికి? ఎప్పటి నుంచి అరుస్తున్నా తలుపు మొయ్యి, తలుపు మొయ్యి, తలుపు మొయ్యి అని వినపడటం లేదా? ఇలా రా నువ్వు, ఇందులో లోపలికి. ఆరు బయట పైఖానాకి వెళ్తే జబ్బులు ఆటకం లేకుండా వ్యాపిస్తాయి, తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. అంతే కదా. మరుగుదొడ్లు వాడండి, భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయండి. ఇప్పుడు సబ్బుతో చేతులు కొడుక్కో. డాక్టర్ నేహా టీమ్ లంచ్ 9th కు ఉంది. సారీ సార్, 9 కి వేరే చోట కమిట్మెంట్ ఉంది. సార్ నేహా మేము ఒకసారి కమిట్ అయిందంటే ఇక తన మాట కూడా తను వినదు. ఏం కమిట్మెంట్? కమిట్మెంట్ ప్రెగ్నెంట్ విమెన్ కోసం. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ లో చేరాను నేను. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా స్పెషల్ ఏఎన్సీ సేవలు అందిస్తాను. మరి మనం ప్రైవేట్ డాక్టర్స్ కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలిగా. లంచ్ క్యాన్సిల్. ఐ ప్లెడ్జ్ ఫర్ 9. ప్రతి 9వ తారీఖున కాబోయే తల్లిపై శ్రద్ధ అన్నిటికన్నా ముందుగా. కార్యక్రమానికి స్వాగతం. ఇంకో ఫోన్ కాల్ రెడీ ఉందండి డాక్టర్ గారు. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సాగర్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడారండి? జగిత్యాలండి. మేడం నేను క్వశ్చన్ అడగండి. చెప్పండి సాగర్ గారు. మేడం నాకు చిన్నప్పటి నుంచి ఫేర్ ఎక్కువ మేడం. చిన్నప్పుడు మా నాన్న ఒక బేర్ ఇచ్చేవాడు. అప్పటి నుంచి ఎవరన్నా తిట్టిన కానీ, ఎవరన్నా బేరిచ్చిన కానీ, కొట్టిన కానీ పొద్దున్నాక దాని గురించి ఆలోచించి మానసికంగా బాధిపోయాను మేడం. మానసికంగా చాలా నేను వాళ్ళని తిట్టిన కానీ ఏదైనా. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి బీఈడి కంప్లీట్ అయింది. మానసికంగా బాధిపోయినాడు. ఏదన్నా చేయడానికి అసలే ఏదైనా స్టేజ్ మాట్లాడాలన్న ఫియర్ బాగుంటుంది. అసలే స్టేజ్ ఫియర్. సో ఇప్పుడు మీకు స్టేజ్ ఫియర్ కి సొల్యూషన్ కావాలండి? చాలా గుండె దడదడంటది, బాగా భయం అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, వాళ్ళ తిట్టితే అయినా వేరినా కానీ మానసికంగా బాధకి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. దానికేనా? అయితే మీరు యాక్చువల్ గా అయితే సింపుల్ టిప్స్ ఒకసారి ఇంటి దగ్గర ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, లేకపోతే మీకు టెన్షన్ అనిపించినప్పుడు ఇలా ఏమైనా స్లో మ్యూజిక్ వినడము, ఓకే దేనికైతే భయపడుతున్నారో దాని గురించి కూర్చుని ఆలోచించకుండా మైండ్ డైవర్ట్ చేసుకోవడం, ఇలాంటి చిన్న టిప్స్ పాటించండి. కాకపోతే మీ సమస్య వింటుంటే ఏమనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి ఉండిపోయింది కాబట్టి మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గర కనీసము ఒకసారి కలిసి ఏమన్నా సొల్యూషన్, మీ ప్రాబ్లం చెప్తే అది మీకు ఈజీగా సాల్వ్ అవుతుంది. అప్పుడు మీరు ఇంటి దగ్గర ఈ భయం వచ్చిన ప్రతిసారి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటించుకోవచ్చు. స్టేజ్ ఫియర్ కి అయితేనేమో మీరు ఒకసారి అద్దం ముందని నిలబడి మిమ్మల్ని మీరు చూస్తూ మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. అది మీకు స్టేజ్ ఫియర్ పోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే, కాల్ కట్ అయిపోయిందండి. ఇందాక మీరు చెప్తున్నారు చిన్న చిన్న తప్పు జరిగినా భరించలేకపోతున్నారు అది ఇది అని. అదొక ప్రీసెట్ గా పెట్టేసుకొని చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఈ మధ్య చాలా మంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే తప్పులు అనేవి డైలీ లైఫ్ లో జనరల్ గా జరుగుతూ ఉంటాయి. ఫోన్ కాల్ కూడా రెడీగా ఉందండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు రజని అండి. ఎక్కడి నుంచి మాట్లాడారండి? కరీంనగర్ అండి మాది. మేడం మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి అమ్మా. సరే,
చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. లేదండి 45 అండి మా ఏజ్. ఓకే, చాలా చాలా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ టెన్షన్ పడుతుందండి. మీరేనా? మాకే అండి. ఓకే, సో అది మెయిన్ సమస్య. మీరు వర్కింగ్ అండి? మీరు వర్కింగ్? అవునండి. మీరు వర్కింగా? అవునండి. లేదండి, హౌస్ వైఫ్. అదే అడుగుతున్నాను. సో హౌస్ వైఫ్ అండి. ఎవరికి హెల్త్ బాగాలేకున్నా, ఎవరికి ఏమొచ్చినా, ఏదో నాకు వచ్చినా గానీ ఫీలింగ్ వస్తుందండి. ఎప్పటి నుంచి మీకు ఇలా స్టార్ట్ అయింది? దాదాపు 1 year అవుతుంది. 1 year అవుతుంది. యాక్చువల్ గా ఉమెన్ కి ఏంటి అంటే ఒక 40 years లేకపోతే కొంచెం 38, 39 వచ్చేసరికి మెనోపాజ్ స్టార్ట్ అవుతుందండి. హార్మోనల్ చేంజెస్ మూలంగా ఇలాంటి సమస్యలు, అంటే తొందరగా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అవి ఉంటూ ఉంటాయి. సో ఆ హార్మోనల్ చేంజెస్ మూలంగా, మూడ్ స్వింగ్స్ మూలంగా డెఫినెట్ గా ఇలాంటి సమస్య వస్తుంది. లేకపోతే ఇలా థైరాయిడ్ గ్లాండ్స్ ఆ హార్మోనల్ చేంజెస్ మూలంగా కూడా వస్తుంది. సో ఇవి హెల్త్, ఫిజికల్ హెల్త్ లాంటివి తీసుకుంటే, సో వీటిని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మీరు రెగ్యులర్ గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఓకే, ప్రతి సమస్యని సమస్యలాగా చూడకుండా, ఎవరికైనా హెల్త్ సమస్య రావడం కామన్. సో హెల్త్ సమస్య వచ్చింది, నేనేం చేయాలి? సో మీ బాధ్యతని బాధ్యతలాగా చేయడం మీరు స్వీకరిస్తే గనక, మనసుకు తీసుకోకుండా, అప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఈ స్ట్రెస్ అనేది మీ హెల్త్ మీద పడకుండా ఉంటుంది. ఇంకేమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం లేదండి, థ్యాంక్ యూ అండి. ఓకేనండి, ఇప్పుడు రీసెంట్ సర్వేలో కూడా ఎక్కువ ఆడవాళ్ళకే ఈ మానసిక ఒత్తిడి ఎక్కువ. సో అది ఎందుకు అంటారు? ఎస్, మెయిన్ ఏంటంటే ఇలా హౌస్ ఫస్ట్ మెనోపాజ్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. రెండోది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి వర్కింగ్ ఉమెన్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే వీళ్ళు ఇంట్లో పని తొందరగా అయిపోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ స్ట్రెస్ ఉన్న బయటికి వాళ్ళకంటే ఒక ప్రపంచం ఉంటుంది. ఉన్నప్పుడు వీళ్ళ స్ట్రెస్ అంతా అక్కడ ఫ్రెండ్స్ తోటి, వర్క్ లోపల వాళ్ళ అచీవ్మెంట్స్ తోటి అది తగ్గిపోతుంది. ఈ హౌస్ వైఫ్ కి ఏమవుతుంది అంటే ఎంతసేపటికి ఇంట్లో పని, పిల్లల్ని చూసుకోవడం, పైగా ప్రతి వాళ్ళు నువ్వేం చేసావు, ఇంట్లోనే ఉంటున్నావు కదా అని ఒక చిన్న మాట, వీటన్నిటి మూలంగా వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఎవరు లేక 24 గంటలు ఇలా పని చేస్తూ, సో అలా అన్ని ఆలోచనలు, ఓన్లీ నెగటివ్ థింకింగ్ వాళ్ళ మైండ్ లో వచ్చే స్కోప్ ఎక్కువ అవుతుంది. ఇంకో కాల్ రెడీ ఉందండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? మల్లయ్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడండి? బయారం నుంచి అండి. మేడం, మీ క్వశ్చన్ అడగండి, మీ సమస్య చెప్పండి. నా పేరు మల్లయ్య అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. సమస్య అండి, ఈ మా బాబు ఒక 26 సంవత్సరాల అబ్బాయి యాక్సిడెంట్ లో చచ్చిపోయాడండి. ఓకే, అతను సాఫ్ట్వేర్ సెకండ్ ఇయర్, అది 2 సంవత్సరాలు జాబ్ చేశాడు. ఓకే, అది మానసికంగా మర్చిపోలేకపోతున్నాం, ఏం చేయాలని. ఓకే, సో మీరు ఇంటి దగ్గర ఏమన్నా మీలో మీరు మార్పు తెచ్చుకోవాలి అనుకుంటే, మీకు ఇష్టమైంది ఏదన్నా ఒక ప్యాషన్ క్రియేట్ చేసుకోండి. అంటే చాలా మంది ఏం చేస్తారు, స్పిరిచువల్ గానో లేకపోతే సేవా రంగంలోనో లేకపోతే ఇంకేదన్నా ఒకటి ఏదన్నా తీసుకుంటారు. సో దాని లోపల వాళ్ళ లైఫ్ స్టైల్ ని వాళ్ళు బిజీ చేసుకుంటారు. బిజీ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది మీకు ఒక రకమైన హ్యాపీనెస్ ని ఇస్తుంది. అయితే నేను అనుకోవడము, మీ టైం ని మీరు దాంట్లో ఎంగేజ్ చేయకుండా మీ మొత్తం టైం ని మీరు ఏం చేస్తారు అంటే, మా వాడు ఇలా ఆ మెమరీస్ మీద పెట్టేస్తున్నారు. ఆ మెమరీస్ మీద పెట్టేసరికి మీకు ఆ స్ట్రెస్ ఏమవుతుంది అంటే చాలా డబుల్ అవుతుంది. ఉన్న పెయిన్ కంటే మీరు ఎన్నిసార్లు ఆలోచిస్తే అన్నిసార్లు ఆ స్ట్రెస్ పెరుగుతుంది అన్ని టైమ్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా అంటే ప్రాక్టీస్ చేయడం కొంచెం మిమ్మల్ని మీరు, ఎందుకంటే గుండె ధైర్యం తెచ్చుకోవాలి కాబట్టి. సో మీ టైం ని మీరు అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు యాక్చువల్ గా? మాది చికెన్ షాప్ అండి. ఓకే, అంటే ఇంటి దగ్గరే ఉంటాం ఎక్కువ శాతం. అదే షాపు అదే ఫోటో అట్లా బాగా ఇదైపోతున్నాను. గుర్తొస్తే అందులో మెయిన్ మ్యారేజ్ టైం దగ్గరకు వచ్చిన అబ్బాయి కాబట్టి చాలా మానసికంగా బాగా ఇబ్బంది అవుతుంది. అదే సో దాని మూలంగా ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు ఏమైనా స్పిరిచువాలిటీ మీకు నచ్చితే అవి చేయండి. లేకపోతే మీ అబ్బాయి పేరు మీద ఏదైనా ఒక 2 మంచి పనులు చేయండి, అవి మీకు చాలా తృప్తిని ఇస్తాయి. లేకపోతే ఒక్క నిమిషము అరే పెళ్లి కాకుండా పోయాడు కాబట్టి అంటే పాజిటివ్ కొంచెం ఆలోచించడానికి ట్రై చేయండి.
ఇవన్నీ సాధ్యపడకపోతే అప్పుడు మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ తీసుకుందరు కానీ. ఓకేనండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు విరామం తీసుకుందాం. ఇప్పుడు విరామం. తలుపు మొయ్యి, తలుపు మొయ్యి, తలుపు మొయ్యి. ఏం బాబు, ఎక్కడికి? ఎప్పటి నుంచి అరుస్తున్నా తలుపు మొయ్యి, తలుపు మొయ్యి, తలుపు మొయ్యి అని వినబెట్టం లేదా? ఇలా రా నువ్వు, ఇందులో లోపలికి. 6 బయట పైఖానాకి వెళ్తే జబ్బులు ఆటకం లేకుండా వ్యాపిస్తాయి, తలుపులు ముస్తే జబ్బులు నశిస్తాయి. అంతే కదా. మరుగుదొడ్లు వాడండి, భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయండి. ఇప్పుడు సబ్బుతో చేతులు కొడుక్కో. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు కదా, చాలా మందికి మెమరీస్ అలా ఉండిపోతాయి, దాంట్లోనే ఉంటుంది. ఇది ఒకటే మెమరీ కాదు, ఏదైనా అవ్వాలన్నా అవ్వలేకపోయినా. ఇప్పుడు వచ్చిన కాల్ ఒక్క నిమిషం, మళ్ళీ కాల్ తీసుకున్నాక అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? దామోదర్. ఎక్కడి నుంచి మాట్లాడండి? వరంగల్. మీ సమస్య ఏంటో అడగండి. చెప్పండి మేడం. నేను తర్వాత ఊరికే నేను ఒత్తిడికి గురవుతాను మేడం. ఓకే. నా పనులు తరతర చూస్తా అంట. ఉదాహరణకు లాగేజ్ లేదని తరతర చూస్తూ ఉంటా. అర్థం కాలేదండి. మీరు ఏ విషయాల్లో ఒత్తిడికి గురవుతారో చెప్పండి మేడంకి. చిన్న విషయాన్ని కూడా చిన్న విషయాన్ని పదే పదే ఆలోచిస్తాను మేడం. చిన్నప్పటి నుంచి ఇంతేనా మీరు? లేదు మేడం, 2-3 years. 2-3 years నుంచి. అంటే ఏదన్నా మీరు లైఫ్ లో ఏదన్నా ఒక దెబ్బ తినడం, లేకపోతే ఏదన్నా లాస్ ఇన్కర్ అవ్వడం అలాంటిది ఏదన్నా జరిగిందా? అంటే ఎందుకు సడన్ గా ఈ చేంజ్ మీ లోపల? మేడం 3 years బ్యాక్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది మేడం. అదే అండి. సో ఇప్పుడు మీకు అర్థమైందా మీ స్ట్రెస్ కి కారణం ఏంటి అంటే, మనిషి ఎందులోనో ఒక చిన్న దెబ్బ తిని కుంగిపోగానే ఏమవుతుందంటే ఇంకా అంతే, ఇంకా అయిపోయింది లైఫ్ అని ప్రతిదానికి భయపడడం మొదలు పెడతారు. సో సమస్య జీవితంలో ఒకసారి వచ్చింది కదా అని ప్రతిసారి రాదండి. సో మీరు ప్రతిసారి ఒత్తిడి ఏదన్నా దేనికన్నా భయం వేసింది అనుకో, ఇది ఇలాగే ఎందుకు అవుతుంది, ఇలా అవ్వదు, దీన్ని పాజిటివ్ కూడా అవుతుంది, ఒకవేళ నెగిటివ్ అయినా నాకు వచ్చి నష్టం లేదు అని అలా మీకు మీరు ప్రతిసారి సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఒత్తిడికి వచ్చినప్పుడు కొంచెం ధ్యానం అది చేసి కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటా. ఓకే. అయినా కూడా మళ్ళా వస్తూనే ఉంటుంది. వచ్చి కొంచెం బ్యాక్ హెడ్ కొంచెం స్టెయిన్ గా ఉంటుంటది, కొంచెం నొప్పిగా స్టెయిన్ హెడ్. ఓకే ఓకే. సో మీరు ఒక చిన్న ఎప్పుడైనా ఒకసారి హిప్నోథెరపీ అలాంటివి ట్రై చేసి చూడండి, మీకు రిలీఫ్ ఉంటుంది. అంటే ఎందుకంటే మీరు ధ్యానం కూడా చేస్తున్నా అని చెప్తున్నారు, లేకపోతే మీ డైలీ లైఫ్ స్టైల్లో ధ్యానం ఒక రెగ్యులర్ పార్ట్ చేసుకోండి. ఎందుకంటే లేకపోతే ప్రాణాయామం, యోగా, ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా మనిషి మొత్తం ఈ నర్వస్ సిస్టమ్ నే మార్చేస్తుంది. ఖచ్చితంగా మీకు స్ట్రెస్ రిలీఫ్ ఉండి తీరుతుంది. లేదు అంటే మీరు ఇంకో ఫోన్ కాల్ రెడీ ఉందండి. హలో హలో నమస్కారం అండి. మీ పేరు? నా పేరు లావణ్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడారండి? నాంపల్లి నుంచి అండి. అడగండి మీ సమస్య ఏంటో. చెప్పండి లావణ్య గారు.
నమస్కారం అండి. నమస్తే అండి. మా బావగారి అబ్బాయికి 18 years ఉన్నాయండి. ఓకే. అయితే ఆ బాబు ఒక 4 years బ్యాక్ వాళ్ళ అన్నయ్య చనిపోయిందండి. ఆయన కూడా 18 years ఉండే. ఓకే. ఇద్దరు బాగా క్లోజ్ ఉండేవాళ్ళు అనమాట. ఓకే. మళ్ళీ తర్వాత ఒక 2 years తర్వాత వాళ్ళ డాడీ చనిపోయిందండి. ఓకే. కొంచెం ఆ బాబు ఇప్పుడు ఒక విధంగా అందరితోని బానే మాట్లాడుతుండు, ఇంటర్ చదువుతుండు, కానీ ఒక్కడే కూర్చోవడం, కొంచెం డల్ గా ఫీల్ అవుతుంటాడు, ఫ్రీగా ఎవరితోని మాట్లాడాడు, అట్లున్నాడండి. అంటే మీ ప్రయత్నాలన్నీ మీరు చేశారమ్మా అన్నిట్లోకి ఇన్వాల్వ్ చేయడానికి, సరదాగా మాట్లాడించడానికి, లేకపోతే ఏమన్నా? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అమ్మ, లేకపోతే మీకు వినపడదు. సరేనండి. మేము తీసుకెళ్దామని అన్నామండి డాక్టర్ దగ్గరికి. అయితే వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటుండ్రు ఈయనకి ఏ ప్రాబ్లం లేదు అట్లా అనేసి అంటుండ్రు. అదే అమ్మా, యాక్చువల్ గా దాన్ని ప్రాబ్లం గా పరిగణించకూడదు. ఏంటంటే దీన్ని ట్రామాటిక్ స్ట్రెస్ అంటారు. ఎందుకంటే అబ్బాయి అలా 2 విషయాల్ని జీర్ణించుకోలేని విషయాల్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు కాబట్టి, అలాంటివి జరిగాయి కాబట్టి, అలాంటి ఇన్సిడెంట్స్ ఆ అబ్బాయి స్ట్రెస్ ని మీరు ఈజీగా తీసేయాలన్నా కూడా అది కొంచెం కష్టం. కాబట్టి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా మందికి ఉండే భ్రమ ఇది ఒక్కటే అండి. మీరు చేసే పొరపాటు ఏంటి అంటే పిచ్చి వాళ్ళు మాత్రమే వెళ్తారు అని అనుకుంటారు. అది చాలా తప్పు. మీరు మానసికంగా ఎటువంటి ప్రాబ్లం కి లోన్ అవుతున్నా కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ తీసుకోవడం, ఆ హెల్పింగ్ హ్యాండే ఒక సైకాలజిస్ట్. కాబట్టి ఆ అబ్బాయిని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. లేకపోతే ఇలా ట్రామాలో కనుక ఉంటే ఆ అబ్బాయి చాలా కోల్పోవచ్చు. వాటి మూలంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, లోన్లీనెస్ ఫీల్ అవుతారు, ఎవరితో కలవరు. ఓకే, కెరీర్ వైజ్ కూడా మరి ఎంత పాటు సెటిల్ అవుతారు అనేవి కూడా డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కసారి అలా కెరీర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతోంది అని అంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ఎవరికైనా చూపించండి. ఓకేనండి, కాల్ అయిపోయింది. ఇందాక మనం మాట్లాడుతాం మెమరీస్ ని ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేయాలి. మళ్ళీ ఫోన్ కాల్ రెడీగా ఉందండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? గుడ్ ఈవినింగ్ అండి. సందీప్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ నుంచి అండి. సమస్య అడగండి మేడం. సందీప్ గారు, మా మదర్ గురించి అడుగుతున్నామండి. అడగండి. అంటే మా మదర్ ఒక 6 years బ్యాక్ టీచర్ గా చేసేది. అప్పుడు బాగానే, అంటే ప్రాబ్లం ఏం లేదు, అంటే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, కానీ విపరీతమైన భక్తితో కొంచెం హెల్త్ పాడు చేసుకుంటుందండి. భక్తి తోటి అంటే పూజ చేయడం, తినకుండా ఉండడం 4-5 వరకు, అంటే ఈవినింగ్ 4-5 వరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూడా పూజ అంతా కంప్లీట్ చేయడం, ఎంత చెప్పినా వినకపోవడం, అటువంటిదండి. ఓకే. దీనికి ఏమన్నా ఇటువంటిది, ఇది కూడా ఒక టైప్ స్ట్రెస్ లాగే అనిపించింది. అంటే మీకు స్ట్రెస్, ఇది ఒక రకమైన స్ట్రెస్ మీకు. సో అంటే ఆవిడ హెల్త్ వైజ్ బానే ఉన్నారా అండి? హెల్త్ బానే ఉండడం అంటే ఫుడ్ తినకపోవడం వల్ల కొంచెం వీక్ అవుతారు కదండి, అంటే కళ్ళు తిరగడం అట్లా అవుతా ఉంటాయి. మాకు చూస్తా ఉంటే నేను చెప్తాను కదా, అంటే 5 వరకు తినకపోవడం, 4-5 వరకు తినకపోవడం అంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదండి. అందు గురించి చెప్పినా కూడా వినదు. అంటే ఇవి రెగ్యులర్ గా చేస్తారా అప్పుడప్పుడునా? వీక్లీ 4 times. వీక్లీ 4 times. ఓకే. మీకు గూగుల్ లోపల, యూట్యూబ్ లోపల వీడియోస్ దొరుకుతాయి మీరు కనుక వెతికితే. అంటే యాక్చువల్ గా ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం దేనికి చేయాలి, ఇలాంటి స్పిరిచువల్ వీడియోస్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి దొరుకుతాయి. మీరు ఫస్ట్ కొన్ని విని అలాంటి మీ అమ్మగారికి వినిపించండి. చాలా అటువంటి, అంటే వినిపించలేదు కానీ చెప్తాను. అంటే మీరు చెప్తే అది పెరటి చెట్టు వైద్యం పనికిరాదు అని చెప్పి, సో మన ఇంట్లో వాళ్ళు మనకు చెప్తే విన్న ఇది ఎక్కువ ఉండదు. సో అలాంటి వీడియోస్ ఒకసారి చూపించండి మీరు. అంటే మీరు ఇంట్లో చెయ్యగలిగేవి ఇవి. ఎందుకంటే అమ్మ నువ్వు ఏ వయసులో ఏం చెయ్యాలి, సో ఆ వయసులో చేసావు బానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు చేసేది మంచి పని, వాళ్ళకి డిటర్మినేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అనిపించదు. ఇబ్బంది అయిన రోజున వాళ్ళు మీరు చెప్పింది వింటారు. సో వాళ్ళకి అలా ఎప్పుడైతే కొంచెం ఒంట్లో వీక్నెస్ వచ్చింది, లేకపోతే స్ట్రెయిన్ అయింది అని మీకు అనిపించిందో, ఇలాంటి వీడియోస్ అవి మీరు చూపించండి. ఖచ్చితంగా వాళ్ళలో కొంచెమన్నా మార్పు వస్తుంది. ఓకే అండి. ఓకే. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. 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 హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు నరసింహ మేడం. మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నారా? మీ సమస్య ఏంటో మేడం అడగండి. చెప్పండి మేడం. ఏం లేదు మేడం, చిన్నప్పటి నుంచి కొంచెం బాగా, అంటే ఈ ఒత్తిళ్లతోటి ఉంటుంటాయి ఎప్పుడు కూడా. అది ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూషన్ అవుతుంది. మీ మీద ఒత్తిళ్లు ఉంటున్నాయి అంటున్నారు, అంతేనా?
నాకు నేను కొన్ని సృష్టించుకున్నాను అనుకోండి, బయట నుంచి కూడా కొన్ని ఉంటుంటాయి ఎప్పుడు కూడా. అంటే కొంచెం పల్లెటూరు వాతావరణం కదండి కొంచెం. ఓకే ఓకే. ఆ రకంగా ఎప్పుడు కూడా బాగా అంటే నేను కొద్దిగా ఏదైనా రిలీఫ్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ తక్షణమే మళ్ళీ రిపీట్ గా అదే అవుతుంటది, మళ్ళీ రిపీట్ అవుతుంటది. ఓకే. దానికి కొద్దిగా ఏంటిది ప్రాబ్లం అనేది నేను అందరికి చెప్పగలిగేది ఏంటంటే, ఫస్ట్ మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేకపోతే యోగా మీ డైలీ పార్ట్ లో ఒక పార్ట్ చేసుకోండి ఖచ్చితంగా. తర్వాత ఏంటంటే, ఫస్ట్ మీకు వచ్చే సమస్యల్లో మీ కంట్రోల్లో ఉన్నవేంటి, మీ కంట్రోల్లో లేనివేంటి ఆలోచించండి. సో మీ కంట్రోల్లో ఉన్న వాటి గురించి మీరు ఆలోచిస్తే, ఇప్పుడు చిన్న విషయాలు చాలా ఉంటాయండి. అంటే జీవితంలో పెద్ద సమస్యలు అంటే ఏదో అనారోగ్యము, చావు బతుకు, లేకపోతే ఉద్యోగాలు లేకపోవడము, తినడానికి తిండి లేకపోవడం, ఇవి పెద్ద సమస్యలు. నిజంగా ఇలాంటి వాటి గురించి స్ట్రెస్ తీసుకునే వాళ్ళకంటే, ఇప్పుడు కరెంటు పోయింది, లేకపోతే ఇవాళ బిల్ కట్టాలి, ఆఫీస్ లో, ఇలాంటి స్ట్రెస్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో మీ సమస్య ఏ పార్ట్ ఇది అనేది ఫస్ట్ మీరు అనలైజ్ చేస్తే అక్కడే మీ స్ట్రెస్ 50% తగ్గిపోతుంది. రెండో పార్ట్ ఏంటి అంటే, అవతల వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి. సో మనకు జనరల్ గా ఏంటంటే ఈగోయిస్టిక్ నేచర్, వాడు నన్ను అనడం ఏంటి, నేను అనుకున్నట్టు వాళ్ళు చెయ్యట్లేదు. సో ఫస్ట్ మీరు అవతల వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేయండి, సగం మీ స్ట్రెస్ తగ్గిపోతుంది. నీకు ఇష్టమైనట్టు ఉండాలి అంటే నువ్వు పక్క వాళ్ళని శాసించొద్దు, లేకపోతే వాళ్ళు ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మనం ఇవాళ రేపు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే, మనకి ఇల్లు నీట్ గా ఉండాలి, సో ఆ సర్దడం మనం వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వాళ్ళు సర్దకపోయేసరికి మనకి ఇరిటేషన్, మన కోపం, మనకి స్ట్రెస్. సో ఇల్లు నీట్ గా ఉండడం అనేది మన ఇష్టం కాబట్టి మనం సర్దుకుందాం. ఈ స్ట్రాటజీకి వస్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎందుకు వాళ్ళ వరకు ఎందుకు, మనమే చేసేద్దాం ఈ పని అని. సో అలాగే ఆఫీస్ వర్క్ తీసుకోండి, ఆఫీస్ వర్క్ లో వాళ్ళంతటా వాళ్ళు వర్క్ చేసేయాలి. ఇలాంటి ఐడియాలజీ చిన్నవి తీసుకుంటే మన ఐడియాలజీస్ కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు విరామం తీసుకున్నాం. విరామం. తలుపు మొయ్, తలుపు మొయ్, తలుపు మొయ్. ఏం బాబు, ఎక్కడికి? ఎప్పటి నుంచి అరుస్తున్నా తలుపు మొయ్ తలుపు మొయ్ తలుపు మొయ్ అని వినపట్టలేదా? ఇలా రా నువ్వు, ఇందులో లోపలికి. 6 బయట పైఖానేకి వెళ్తే జబ్బులు ఆటకం లేకుండా వ్యాపిస్తాయి, తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. అంతే కదా. మరుగుదొడ్లు వాడండి, భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయండి. ఇప్పుడు సబ్బుతో చేతులు కొడుక్కో. డాక్టర్ నేహా, టీమ్ లంచ్ 9th కుంది. సారీ సార్, 9 కి వేరే చోట కమిట్మెంట్ ఉంది సార్. నేహా మేము ఒకసారి కమిట్ అయిందంటే ఇక తన మాట కూడా తను వినదు. ఏం కమిట్మెంట్? కమిట్మెంట్ ప్రెగ్నెంట్ విమెన్ కోసం. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ లో చేరాను నేను. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా స్పెషల్ ANC సేవలు అందిస్తాను. మరి మనం ప్రైవేట్ డాక్టర్స్ కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలిగా. లంచ్ క్యాన్సిల్. ఐ ప్లెజ్ ఫర్ 9. ప్రతి 9వ తారీఖున కాబోయే తల్లిపై శ్రద్ధ అన్నిటికన్నా ముందుగా. అలా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఫోన్ కాల్ రెడీ ఉందండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే. మీ పేరండి? శ్రీవాణి. ఎక్కడి నుంచి మాట్లాడారండి? కాజుపేట. అడగండి. చాలా కోపం ఉంటుంది మేడం, నాకు బాగా కోపం వస్తుంటది, బాగా టెన్షన్ ఉంటది. ఓకే, ఫస్ట్ నుంచి మీకు కోపం ఎక్కువ అండి? అంటే ఈ 5-6 సంవత్సరాల నుండి. మీ వయసు? 40 ఉంటది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా బాబు 4th క్లాస్ బాబు, అమ్మాయి బి ఫార్మసీ చేస్తుంది. ఓకే. కోపం అంటే ఎవరైనా మీరు చెప్పిన మాట వినకపోతేనే కదా కోపం వచ్చేది. అదే ఇక మా వారు ఇంట్లో టెన్షన్స్, ఇంట్లోనే ఉంటా, ఇంట్లో పనులు చూసుకుంటుంటా. ఇంట్లోనే ఉంటారు కదా. అవునవును, ఎటు వెళ్ళని ఇంట్లో పని, అందరికి పనులు చేసి పెట్టడం. అందే అండి, చూసారా, అంటే అందరికి పని చేసి పెట్టడం అనే మాట. సో అందులోనే మీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అర్థమవుతోంది. సో ఇలా మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి అది కోపంగా కన్వర్ట్ అయిపోయింది. అంటే స్ట్రెస్ మూలంగా వచ్చేది ఈ కోపం అన్నమాట. సో దీని మూలంగా మీరు ఏం చేస్తారంటే, ఎవ్వరు మీకు హెల్ప్ఫుల్ గా ఇంట్లో ఎవ్వరు ఉండరు. జనరల్ గా ఇదే మెయిన్ మేడం, నాకు ఎవరు అసలు నా అంటూ ఎవరు ఉండరు. అదే మనం అంటే ఏమవుతుందంటే, మీరు ఇంట్లో ఉండడం మూలంగా అందరికి పనులు చేసి పెడుతున్నా నేను అనే భావన మూలంగా. భావనని కాదు, నాకేం చేసి పెడుతున్నా అని బాధ లేదు మేడం. నాకు అందరు మా చుట్టాలు గాని ఎవరు గాని అందరికి ఇప్పుడు 15-20 సంవత్సరాల నుండి అందరికి పనులు అన్ని చేసి పెట్టడం, ఇంట్లో
చుట్టాలకు. అయితే ఎవరు ఈ పనిని ఎవరు గుర్తించరు, అంతే కదా? సో గుర్తించారు ఒకటి, మళ్ళా మమ్మల్ని నన్ను వాడుకొని వదిలేయడమే. మా అక్క చెల్లెళ్ళు కానీ హెల్ప్ చేసిన డబ్బులు తీసుకొని కూడా వాళ్ళు మోసం చేసిండ్రన్నమాట. వీటన్నిటి మూలంగా ఏమైతుందంటే అండి, మీ లోపల చాలా ఇదే క్యూములేటివ్ స్ట్రెస్ ఎన్నో రోజుల నుంచి లోపల ఉండి 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 వీటి మూలంగా ఇప్పుడు మీకు బయటకు వస్తున్న రూపమే ఈ కోపం. ఈ కోపాన్ని మీరెవరి మీద బాగా బాగా చాలా ఉంటారు, మనకు ఎవరైనా మాట్లాడితే ఏడుపు వచ్చేస్తుంది. అవును, డిప్రెషన్. అవును, నేను అర్థం చేసుకోగలుగుతాను. సో మీరు మీకంటూ ఒక హాబీని, ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నించండి. ఖాళీ సమయాల్లో మీకు ఇష్టం ఉన్న పనిని చేయండి. 24 గంటలు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకుండా మీకోసం అంటూ ఒక వ్యాపకాన్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ మీ హెల్త్. అంటే నాకు అదే మేడం, ఏం వ్యాపకం లేదు. ఇంట్లో పనులు వంట చేయడం, ఇంట్లోనే ఇక అసలు ఎటు వెళ్ళేది లేదు, ఎటు తీసుకెళ్ళాడు కూడా మా ఆయన. అందుకనే ఫస్ట్ ఇవాళ నుంచి నా కోసం 1 గంట అని ఒకటి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ గంట సమయం మీకోసం, మీకు ఏది నచ్చుతుందో, మీకు కుట్లు అల్లికల, ముగ్గుల, టీవీ చూడడమా, లేకపోతే మీకోసం ఏదైనా వండుకుని తినడమా, మీకు ఏది నచ్చితే అది చేయండి. కానీ ఖచ్చితంగా డైలీ 1 గంట మీకోసం వాడుకోవడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. రెండోది, ఫ్రస్ట్రేషన్ ఎవరో చేసిన దాని మూలంగా ఈ కోపం మీరు మీ పిల్లల మీద చూపిస్తున్నారు. పెద్ద వాళ్ళే హెల్ప్ చేయని రోజుల్లో మీరు చిన్న పిల్లల నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు చెయ్యట్లేదు అని వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటున్నారు. అంటే పిల్లల మీద ఏం ఆశించాను కానీ నాకు చేసిన మోసం, ద్రోహం అవే గుర్తుకొచ్చి బాధ అనిపిస్తుంది. ఒకటి ఈ మధ్యన హెల్త్ కూడా బాగుంటది, బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. అదే, సో టెన్షన్ ఇదే గుర్తొస్తా. మీరు లాఫింగ్ థెరపీ ఒకటి ప్రాక్టీస్ చేయండి అమ్మా. అందుకే కామెడీ మూవీస్ చూడడము, కామెడీ సిరీస్ చూడడం, ఏదన్నా మనకి ఇంటర్నెట్ లో చాలా దొరుకుతున్నాయి ఇవాళ రేపు. సో మీకోసం 1 గంట స్పేర్ చేసుకోండి, ఎస్పెషల్ గా ఉమెన్ హూ ఆర్ అట్ హోమ్ మేకర్స్. ఓకేనండి, ఇంకో ఫోన్ కాల్ రెడీ ఉందండి. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ప్రేమ్ కుమార్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు నుంచి మేడం. సమస్య ఏంటో అడగండి మేడం. చెప్పండి ప్రేమ్ కుమార్ గారు. మేడం, నేను ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేశాను మేడం. ఓకే. అయితే ఎంసెట్ రాశాను. ఓకే. ఫార్మసీ అయితే తీసుకోవచ్చు అంటున్నారు. ఫార్మసీ బెస్టా, డిగ్రీ బెస్టా అని మిమ్మల్ని అడుగుదామని. ఇది కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాదండి, ఇది మానసిక ఒత్తిడి గురించి మాట్లాడే ప్రోగ్రామ్. అవునా మేడం? ఇంకోసారి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కి కాల్ చేయండి. అక్కడ ఈ నెంబర్ ఇచ్చారు మేడం. రేపు ఉంటుందండి, శుక్రవారం వస్తుంది కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్, దానికి కాల్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకేనండి, ఇప్పుడు మీరు ఇందాక సొల్యూషన్స్ చెప్పారు, చాలా మంది యోగా చేయమని, కానీ ఫోన్ కాల్ కూడా రెడీ ఉంది. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రేణుక అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రామంతపురం. అడగండి, మీ సమస్య ఏంటో మేడం అడగండి. చెప్పండి రేణుక గారు. నాకు విపరీతమైన చెమటలు వస్తాయి మేడం. అంటే భయం వేసినప్పుడా? ఎందుకు, ఏ రీజన్ కి వస్తున్నాయో చెప్పండి మేడం కి. భయం అని ఏం లేదు మేడం నాకు. అయితే ఇది డాక్టర్ ప్రోగ్రామ్ కాదండి, ఇది సైకాలజిస్ట్ ప్రోగ్రామ్. మీరు డాక్టర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కాల్ చేయండి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందామండి. చిన్న విరామం. తలుపు మొయ్యి, తలుపు మొయ్యి, తలుపు మొయ్యి. ఏం బాబు, ఎక్కడికి? ఎప్పటి నుంచి అరుస్తున్నా తలుపు మొయ్యి, తలుపు మొయ్యి, తలుపు మొయ్యి అని వినపట్టలేదా? ఇలా రా నువ్వు, ఇందులో లోపలికి. ఆరు బయట పైఖానాకి వెళ్తే జబ్బులు ఆటకం లేకుండా వ్యాపిస్తాయి, తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. అంతే కదా? మరుగుదొడ్లు వాడండి, భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయండి. ఇప్పుడు సబ్బుతో చేతులు కొడుక్కో. కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
ఇందాక మీరు చాలా సొల్యూషన్స్ చెప్పారు, అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ వాళ్ళ ఓన్ హాబీస్, కానీ దాంట్లో కాన్సన్ట్రేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఎంతవరకు ఇంపార్టెంట్? ఇప్పుడు యోగా చేస్తూనే పాలవాడు వచ్చాడా అని అది ఖచ్చితంగా కదండి. అసలు ఇవి చేసేదే మన ఫోకస్ అంతా ఈ బ్రీతింగ్ మీద పెడతాము. యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనకి స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చినప్పుడు మన బ్రీత్ ఫాస్ట్ అయిపోతుంది. సో స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోలేం కాబట్టి బ్రీతింగ్ ని కంట్రోల్ చేసుకుంటే మైండ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అందుకనే జనరల్ గా మనం ఏంటంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా ఇవి సజెస్ట్ చేస్తాం. అయితే చాలా కాలర్స్ ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంతమందికి స్ట్రెస్ ఉంది అని. అయితే అందరికి ఒక ఫోన్ కాల్ లో సొల్యూషన్ చెప్పేయడం అనేది ఇక్కడ అంత కాదు. అంటే జనరల్ సొల్యూషన్ చెప్పండి. అంటే జనరల్ సొల్యూషన్స్ మనం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఇలా అరవడము, లేకపోతే ఇలా ఇంట్లో ఉండే ఉమెన్, సో వీళ్ళు ఏంటంటే ఆ ఒంటరితనం మూలంగా ఏంటంటే లోపల బాధ ఉండి ఉండి అది కోపం రూపంలో, ఏడుపు రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ఇందాక ఆవిడకి చెప్పినట్టు వాళ్ళకంటూ వాళ్ళు ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి, కనీసం ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడాలి. అయితే ఈ మాట్లాడడం కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు నెగటివ్, అంటే మా ఇంట్లో ఇది తప్పు ఉంది, మీ ఇంట్లో ఇది తప్పు ఉంది, ఇలా నెగటివ్ మాట్లాడతారు. దీని మూలంగా ఉన్న స్ట్రెస్ డబల్ అవుతుంది. సో ఎవరినైనా కలిసినా మాట్లాడినా పాజిటివ్ మాట్లాడండి, చక్కగా ఎంజాయ్ చేసే విషయాలు మాట్లాడండి, వరల్డ్ ఏం అభివృద్ధి చెందుతుంది మాట్లాడండి, మీ పిల్లలకు ఉపయోగపడేవి తెలుసుకోండి. సో వీటి మూలంగా మీరు ఏమైనా అచీవ్ చేస్తారు, మీరు చెప్పే మాటకి మీ ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఉంటుంది. సో ఇవి ఉపయోగపడతాయి. ఇలాంటివి ఉమెన్ రిలేటెడ్. ఇంకొకటి వాళ్ళు అడిగింది కోపం ఎక్కువ, అరిచేస్తూ ఉంటారు, ఈగో ఒకటి. ఎస్, ఈగో. అయితే ఈ అరిచేసే వాళ్ళు మనకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాలర్ అనుకుంటాను. అయితే వీళ్ళు ఏంటంటే అమ్మ ఆల్రెడీ నేను చెప్పినట్టు వీళ్ళు ప్రీ మైండ్ సెట్ తో ఉంటారు. నేను డామినేటింగ్ నేచర్ ఉంటే అందరూ నేను చెప్పినట్టు వింటారు అని. సో ఆ డిటర్మినేషన్ లో ఉన్న వాళ్ళు మార్పు అంటే నేను మారాలి అని తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు. సో వాళ్ళకి మీకు సాధ్యమైనైతే ఏం చేస్తారంటే ఇదే బిహేవియర్ ఇంకొకళ్ళు చేస్తే ఎలా ఉంటుందో చూపించండి. అంటే వాళ్ళతోటి బయట వాళ్ళు బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్క నిమిషం వాళ్ళు చూసినా కూడా అది భరించలేరు. అది అప్పుడు వాళ్ళకి తప్పుగా కనిపిస్తుంది. రెండోది ఏంటి, నేను అనుకున్నట్టు కాలర్. అవునండి, కాల్ రెడీగా ఉంది. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? రాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గద్వాల్. చెప్పండి మీ సమస్య ఏంటో మేడం అడగండి. చెప్పండి రాము గారు. మేడం నేను వచ్చేసి గద్వాల్ నుంచి మేడం. ఓకే మేడం, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కోపం ఎక్కువ మేడం. ఓకే. అయితే ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. అయితే ఎందుకు కారణం ఏమిటి మేడం? ఎందుకు కారణం అంటే మీరు అవతల వాళ్ళే మీరు ఆలోచించుకున్నారా ఎప్పుడైనా నాకు ఎందుకు కోపం వస్తుంది అని? లేదు మేడం, నేను ఒకటి మేడం. చెప్పండి, తొందరగా చెప్పండి, వేరే కాలర్స్ కూడా లైన్ లో ఉంటారు. కాల్ కట్ అయిందండి. ఇందాక ఇలాంటి కాల్ కూడా వచ్చాను, చిన్న చిన్న తప్పులు తట్టుకోలేక కూడా ఎప్పుడు కోపం వస్తూ ఉంటుంది అని. అంటే తప్పుని యాక్సెప్ట్ చేయలేక. సో అది దాని ఎలా సమస్యని వాళ్ళు పరిష్కరించుకోవాలి? తప్పుని యాక్సెప్ట్ చేయలేరు. అంటే చిన్న తప్పు జరిగినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇంకో ఫోన్ కాల్ తర్వాత మాట్లాడాలి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? సాబేరా మేడం. ఎక్కడి నుంచి మాట్లాడండి? వరంగల్ నుంచి మేడం. మీ సమస్య ఏంటో అడగండి మేడం ని. అడగండి అమ్మా. మా అబ్బాయికి కొంచెము అర్థం కాదు మేడం, ఇంత చెప్పిన మానసిక ఒత్తిడి వల్ల. ఏంటండి? మానసిక ఒత్తిడి వల్ల మా అబ్బాయికి మేము చెప్పింది అర్థం చేసుకోడు మేడం. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు యాక్చువల్ గా? మా అబ్బాయి 8 years మేడం. స్కూల్ చెప్తాడు కానీ మనం చెప్పేది అర్థం చేసుకోడు. అంటే మీరు ఏం చెప్తారు, ఏం అర్థం చేసుకోడు? 8 years అంటే చాలా చిన్నవాడు కదమ్మా. అబ్బాయికి మానసిక ఒత్తిడి అంటే మీరు కానీ టీచర్లు కానీ క్రియేట్ చేస్తేనే వస్తుంది. వస్తుంది కానీ తను ఎదుగుదల కూడా తక్కువ ఉంది మేడం. ఓకే ఓకే. అయితే మీరు ఒక్కసారి ఒక సైకియాట్రిస్ట్ కి చూపించండి. అయితే మేము వేరే హాస్పిటల్లో చూపించినా కూడా కొంచెం ఆ మిషన్ లో వెళ్ళడం వల్ల కూడా తను ఇక ఈ మత్తు అనేది ఎక్కలేదు అనుకో. ఓకే, భయపడిపోయి ఉంటాను. మత్తు ఎక్కలేదు. అంటే మీరు ఒక్కసారి ప్రయత్నించి మానేయడం కాదమ్మా, మనకి చాలా టెక్నాలజీ పెరిగింది, మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. ఒక్కసారి తీసుకెళ్లి భయపడ్డాడు కదా లేకపోతే మత్తెక్కలేదు కదా అని వచ్చేయకుండా ఇంకొకసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే ఇది డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన సమస్య. అవునవును మేడం. ఓకేనా? ఇంకొకసారి ప్రయత్నించి చూడండి. ఇంకొక కాల్ రెడీ ఉందండి. హలో 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 మేడం. హలో నమస్కారం అండి, మీ పేరు?
ప్రసాద్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడారండి? కర్నూలు నుంచి మేడం. మీ సమస్య ఏంటో అడగండి మేడంని. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు 2 సమస్యలు మేడం. చెప్పండి సార్. ఒకటి, మానసిక సమస్యలు అనేది వంశపారపరంగా వస్తాయా? మానసిక దూరదర్శన వాళ్ళకి మేడం ఏంటండి మేడం, కాలు చేయక ముందుకే మీరు కాలు వస్తుందని కట్ చేస్తున్నారు మేడం. వేరే అంటే ఒక పేషెంట్ ను క్లారిటీ ఇవ్వాలి కదా మేడం. మేడం గారు క్లారిటీ ఇవ్వక ముందుకే మీరు దూరదర్శన వాళ్ళు కట్ చేసి అదర్ కాల్స్ ఇస్తా ఉన్నారు పక్క కాలుకు. ఎవరి ప్రాబ్లం సాల్వ్ కావడం లేదు మేడం. కనీసం 10 మందిని ప్రాబ్లం సాల్వ్ చేస్తే దూరదర్శన్ అనేది ఒక మంచి పేరు వస్తుంది మేడం. తప్పకుండా అండి, ఆ సమస్యను చూస్తాము. మీ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారు. మీరు అడగండి. జెనెటిక్ ప్రాబ్లమా అడుగుతున్నారు. మానసిక సమస్య జెనెటిక్ ప్రాబ్లం కాదండి, ఆలోచించే విధానం ఒకటే జెనెటిక్ ప్రాబ్లం. హలో హలో కాల్ కట్ అయినట్టుందండి. అది జెనెటిక్ ప్రాబ్లమ్ అని అడుగుతాను. నేను చెప్తానండి. మీరు అడిగినట్టు సమస్యలు జెనెటిక్ ప్రాబ్లం జనరల్ గా రావు. అంటే ఎలా చెప్పాలి, మానసిక ఒత్తిడి ఫ్యామిలీ హిస్టరీ ప్రకారంగా రాదు. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మూలంగా మన వే ఆఫ్ థింకింగ్ అలాగే వస్తుంది. దాన్ని మనం ఈజీగా మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు తెలుసుకోగలిగారు, మా ఫాదర్ కు ఉంది, వాళ్ళ ఫాదర్ కు ఉంది, నాకు ఇలా వచ్చిందండి అని. సో మీరు మార్పు ఎప్పుడైతే చేసుకోవడానికి రెడీగా ఉన్నారో, సో స్లోగా ఇంట్లో పాటించే టెక్నిక్స్ మీరు పాటించి రిలీఫ్ తెచ్చుకోవచ్చు. లేకపోతే ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకుని కూడా మీరు ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ అవ్వచ్చు. కాబట్టి మానసిక సమస్యలు వంశపారంపర్యంగా ఖచ్చితంగా వస్తాయని మాత్రం అసలు కానే కాదు. అది అదొక పర్సెప్షన్ మాత్రమే. ఇంకో కాలర్ రెడీ అండి. హలో హలో మేడం. హలో నమస్కారం అండి, మీ పేరు? మా పేరు బల్లెప్ మల్లేష్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడారండి? మేము నార్కోడ నుంచి మాట్లాడుతున్నాం. ఆ సమస్య ఏంటో అడగండి మేడం. అడగండి అడగండి మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం, నీరు అనేది పుట్టినాక మింగేది అన్నాడు. ఆక్సిజన్ ఇక్కడ అయిపోయింది అన్నారు. ఆక్సిజన్ ఇక్కడ అయిపోయిందన్నా వాళ్ళు లీలపూర్ తీసుకుపోయినాక జ్వరం ముందు తీసుకురావద్దా అని చెప్పి డాక్టర్ అన్నాడు. అయితే చనిపోయింది మేడం. ఇది సైకాలజీ సమస్య అండి, డాక్టర్ సమస్య కాదు. మీరు డాక్టర్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఫోన్ చేయండి. యాక్చువల్లీ జజిగా కార్డు ఉంది మేడం, అంత క్లియర్. ఓకేనండి, ఇప్పుడు విరామం. డాక్టర్ అని కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇప్పుడు విరామం తీసుకున్నామండి. విరామం. ఏం బాలే అది ఇప్పటికీ ఆరి బయట మల విసర్జన తప్పే. స్త్రీలందరూ కలిసి వీళ్ళేదంటే లోకమంతా వింటుందంతే. స్త్రీలందరూ కలిసి వీళ్ళేదంటే లోకమంతా వింటుందంతే. తలుపులు మూస్తే డబ్బులు నశిస్తాయి. నువ్వు తెలివితేటలు ఉపయోగించి బుద్ధికెప్పి చెంబుగాళ్ళకి మరుగుదొడ్డికి దారి సరి. తలుపులు మూస్తే డబ్బులు నశిస్తాయి. మీరు కూడా మరుగుదొడ్లు వాడి భారతదేశాన్ని స్వచ్ఛంగా చెయ్యండి. ఎందుకంటే తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. డాక్టర్ నేహా, టీమ్ లంచ్ 9th కుంది. సారీ సార్, 9 కి వేరే చోట కమిట్మెంట్ ఉంది. సార్ నేహా మేము ఒకసారి కమిట్ అయిందంటే ఇక తన మాట కూడా తను వినదు. ఏం కమిట్మెంట్? కమిట్మెంట్ ప్రెగ్నెంట్ విమెన్ కోసం. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ లో చేరాను నేను. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా స్పెషల్ ఏఎన్సీ సేవలు అందిస్తాను. మరి మనం ప్రైవేట్ డాక్టర్స్ కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలిగా. లంచ్ క్యాన్సిల్. ఐ ప్లెడ్జ్ ఫర్ 9. ప్రతి 9వ తారీఖున కాబోయే తల్లిపై శ్రద్ధ అన్నిటికన్నా ముందుగా. కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటిదాకా జరిగిన కాలర్స్ బట్టి మీరు అంటే అంచనా వేయగలరు ఎలా ఉన్నారు అని. సో దాన్ని బట్టి మీరు జనరల్ సొల్యూషన్స్ ఏమన్నా మా ప్రేక్షకులండి నేను చెప్తాను. ఇప్పుడు యాక్చువల్ గా మనకి స్ట్రెస్ క్రియేట్ అవ్వడానికి కామన్ కారణాలు ఏంటి అంటే మనకి ఈగో అండి. అవతల వాళ్ళు నన్ను అండం ఏంటి, నన్ను ఎవరన్నా నాకు ఒకళ్ళు ఆర్డర్ ఇవ్వడం ఏంటి, నన్ను ఒకళ్ళు డామినేట్ చేయడం ఏంటి, ఇలాంటి వే ఆఫ్ థింకింగ్. రెండోది ఏంటి అంటే నాకు ఇష్టమైనట్టు అవతల వాళ్ళు ఉండాలి అని ఒక కోరిక. మూడోది ఏంటి, మన వర్క్ ప్రెషర్ ని మనం ఇంటికి కూడా క్యారీ చేస్తాం. అంటే దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయలేము. వర్క్ సొల్యూషన్ ఎలా తీసుకోవాలి, చిన్న చిన్న సొల్యూషన్స్ అంటే. సో ఈ డిఫరెన్సియేషన్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఫస్ట్. వాళ్ళు అర్థం చేసుకుంటారండి. మా కోసం
మా స్టూడియోకి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి ఈ మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది ఈనాటి జీవన బంధాల కార్యక్రమం. మరో జీవన బంధాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.